హాయ్ ఫ్రెండ్స్, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి గడ్డానికి అసలు పచ్చకర్పూరం ఎందుకు అద్దుతారో మీకు తెలుసా? రామానుజాచార్యుని శిష్యుడైన అనంత్ తల్వార్ తిరుమల కొండ మీద ఉన్న శ్రీవారి ఆలయానికి వెనుక వైపు నివసించేవారు. ప్రతిరోజు ఆయన శ్రీవారికి పూలమాలను సమర్పించేవారు. అందుకోసం తిరుమలలో పూల తోట వేసి ఆ తోటలోని పూలను మాలగా అల్లి రోజు స్వామివారికి సమర్పించేవారు. అయితే పూల తోట పెంచడానికి అనంత్ తల్వార్ తన భార్య సాయం తీసుకుంటాడు. అనంత్ తల్వార్ గుణపంతో బావి తవ్వుతూ మట్టిని తట్టలో పోస్తే ఆయన భార్య ఆ మట్టి తట్టని తీసుకువెళ్లి దూరంగా పోసి వచ్చేది. అనంత్ తల్వార్ నిండు గర్భిణి అయిన తన భార్యతో కలిసి స్వామివారి ఆలయం చెంత ఒక పూల తోటను ఏర్పాటు చేస్తుండగా అక్కడికి బాలుని రూపంలో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమవుతాడు. ఆ బాలుడు అనంత్ తల్వార్ దగ్గరికి వెళ్లి నేను సాయం చేస్తా అని అడిగితే దానికి అనంత్ తల్వార్ ఒప్పుకోడు. తర్వాత బాలుడు అనంత్ తల్వార్ భార్య దగ్గరికి వెళ్లి నేను సాయం చేస్తాను అని అడిగితే తన భార్య అంగీకరిస్తుంది. ఆమె మట్టి తట్టను తీసుకుని బాలుడికి ఇస్తే బాలుడు వెళ్లి దూరంగా పోసి వచ్చేవాడు. భార్య తొందరగా మట్టి తట్టను పోసి రావడంతో అనంత్ తల్వార్ కి అనుమానం వచ్చి భార్యను అడుగుతాడు. అప్పుడు భార్య చెప్తుంది ఒక బాలుడు మనకి సాయం చేస్తున్నాడు అని. అప్పుడు అనంత్ తల్వార్ కి బాగా కోపం వచ్చి ఆ బాలుడి వైపు తన చేతిలో ఉన్న గుణపాన్ని విసురుతాడు. అది వెళ్లి బాలుడి గడ్డానికి తగులుతుంది. అనంతరం ఆ బాలుడు అక్కడి నుండి వెళ్లిపోతాడు. తర్వాత రోజు మళ్ళీ అనంత్ తల్వార్ పూలమాలని తీసుకెళ్లి స్వామివారికి సమర్పించగా స్వామివారి గడ్డం దగ్గర గుణపం తగిలి రక్తం రావడం చూసిన అనంత్ తల్వార్ అయ్యో నేను గుణపం విసిరింది ఎవరి మీదో కాదు సాక్షాత్తు శ్రీనివాసుడి మీదే అని గ్రహిస్తాడు. బావి తవ్వడంలో సాయం చేయడానికి వచ్చింది ఆ దేవదేవుడి అని తెలుసుకుంటాడు. వెంటనే స్వామివారి గాయానికి కర్పూరపు ముద్దను అంటించి తన భక్తిని చాటుకుంటాడు. అప్పటి నుండి స్వామివారి గడ్డానికి రోజు పచ్చకర్పూరం అద్దుతారు.